నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఆగస్టు మాస ఫలితాలు, ఆగస్టు 2025 గోచార ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఈ వీడియోలో. అయితే వృశ్చిక రాశి నుండి ఖగోళంలో ఎట్ ప్రజెంట్ గ్రహాలు రాశి నుండి 4లో కుంభరాశిలో రాహు సంచారం ఆగస్టు మాసం అంతా చేస్తాడు. ఇక 5లో మీనరాశిలో శని తిరోగమనంలో సంచారం చేస్తాడు ఈ మాసం అంతా కూడా. ఇక 4ని కూడా చూడటం జరుగుతుంది కొన్ని విషయాలకి. ఇక అష్టమంలో గురు సంచారం చేస్తాడు ఈ మాసంలో. ఇక 20వ తారీఖు వరకు, ఆగస్టు 20 వరకు కూడా శుక్రుడు కూడా సంచరించి 21 నుండి నవమంలో కర్కాటక రాశిలో సంచరిస్తాడు శుక్రుడు. ఇక నవమంలో ఆల్రెడీ బుధుడు తిరోగమనంలో 10 వరకు సంచరించి 11 నుండి డైరెక్ట్ అవుతాడు. అయితే 16 వరకు సూర్యునికి దగ్గరగా ఉండటంతో అస్తంగతం అయ్యి 16 వరకు ఉండి 17 నుండి ఫ్రీ అవుతాడు. 30 వరకు సంచరిస్తాడు కర్కాటక రాశిలో బుధుడు. మొత్తానికి బుధుడు కర్కాటక రాశిలో 30 వరకు సంచరిస్తాడు. 10 వరకు తిరోగమనంలో, 10 నుండి 16 వరకు కూడా అస్తంగతంలో, 17 నుండి ఫ్రీ అయ్యి 30 వరకు 31వ తేదీన సింహరాశిలో ప్రవేశిస్తాడు. ఇక 10లో సింహరాశిలో కేతు సంచారం చేస్తున్నాడు ఈ మాసం అంతా కూడా. ఆ తర్వాత ఇక 11లో లాభస్థానమైన కన్యారాశిలో కుజుని సంచారం ఈ మాసం అంతా జరుగుతుంది. ఇవి గ్రహాల స్థితి ఆయా భావాలలో స్థితి పొంది ఉన్నాయి ఎట్ ప్రజెంట్. అయితే అనుకూల గ్రహాలు శుక్రుడు, రవి 17 నుండి అనుకూలం, కుజ అనుకూలం ఈ మాసం అంతా. ఇక రాహు, శని, గురు, బుధ 16 వరకు, రవి, కేతు మిశ్రమం. వీరందరూ కూడా ప్రతిఫలంగా ఉన్నారు ఈ మాసంలో. అయితే మిశ్రమ ఫలితాలే సూచిస్తున్నాయి. ఈ గ్రహాల యుతి, దృష్టి, సమన్వత్వానుగుణంగా మిశ్రమ ఫలితాలు సగటున చెప్పవచ్చు ఈ వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో. ఇక ఈ ఆగస్టు మాసంలో వ్యాపారస్తులకి, వ్యాపార విషయాలకు వస్తే కనుక కొన్ని మంచి ప్రతిపాదనను పొందవచ్చు, విస్తరణకు అవకాశం ఉండొచ్చు, శుక్రుడు మంచి స్థితికి బాగానే ఉండొచ్చు అనేది చెప్పచ్చు. వ్యాపార విషయాల్లో కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి. అయితే భూమి లేదా ఇంటిని కూడా సంపాదించడాన్ని శుక్రుని సంచార స్థితి సూచిస్తుంది, పరిగణలోనికి తీసుకురావచ్చు. అయితే బుధుడు అష్టమ లాభాధిపతి స్థితి నవమంలో మంచిది కాదు. కాబట్టి ఖర్చులు ఎక్కువ పెట్టి కానీ, నష్టాలకు కానీ ఉంటుంది. లావాదేవీలలో జాగ్రత్తగా డీల్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే శుక్రుని స్థాన స్థితికి విలువైన ఆభరణాలు కొనుగోలుకి దృష్టి పెడతారు. ఆ విధంగా ఖర్చులు చేసేది కూడా ఈ ఆగస్టు మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుంది అనేది సూచిస్తుంది. అలాగే వ్యాపారస్తులకి లాభాలు కూడా సూచించబడుతుంది 21 ఆగస్టు నుండి ముఖ్యంగా. ఇక విద్యార్థుల విషయానికి వస్తే గనక, ప్రాథమిక విద్యార్థులు అయితే గనక చదువుపై తక్కువ శ్రద్ధ చూపుతారు. ప్రయాణాల కారణంగా కూడా చదువుపై దృష్టి పెట్టలేకపోవచ్చు అనేది సూచిస్తుంది. ఈ రాశి వారికి ప్రయాణాలకి అవకాశం ఉంది కాబట్టి, అందువల్ల ప్రాథమిక విద్యార్థులు ఫలితాలు చాలా బలహీనంగా ఉండేది కనిపిస్తుంది. అంకిత భావంతో ఉండాలి. క్లాసులకి ప్రజెంట్ అవుతూ కంటిన్యూస్గా అంకిత భావంతో ఉన్న ఎడల వీళ్ళకి ఫలితాలు వస్తాయి. లేదంటే కొంచెం ప్రాథమిక విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ఇక అయితే హైయర్ ఎడ్యుకేషన్ వారికి విద్యలో వారి విషయాలకు కానీ, వారి సీటు పొందటానికి కానీ, వారి విజయాలు పొందటానికి కానీ ఫలితాలలో విజయం సాధించేది ఉంటుంది. అనుకూలం హైయర్ ఎడ్యుకేషన్ విషయాలకి, విద్యార్థులకి కూడా, రీసెర్చ్లో ఉన్న వారికి కూడా. ఇక పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి కూడా మంచి విజయం సాధిస్తారు. అయితే ఏకాగ్రతగా దృష్టి పెట్టి కష్టపడాల్సి ఉంటుంది. ఏదైనా గొంతు నొప్పికి అవకాశం ఎదురవ్వచ్చు. వీరికి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వీరి విషయంలో. ఇక కుటుంబ విషయాలకు వస్తే కనుక ఈ ఆగస్టు మాసంలో కూడా యావరేజ్ ఫలితాలే ఉండొచ్చు. కాకపోతే అత్తగారి తరపున కొంత ఇబ్బందులు ఎదుర్కొనేది ఉండొచ్చు.
వారి విషయాలకి అనవసర ఖర్చులు, ప్రయాణాలు ఇబ్బందికరంగా ఉండేది. వారి ఆరోగ్యపరంగా కూడా ఖర్చులు, వారితో వాద్యాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు పెద్దవి కాకుండా సంభాషణ విషయంలో మర్యాదగా ఉండండి. ఇక సమస్యలు పరిష్కరించుకుంటే మనశ్శాంతిగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. అలాగే తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మంచిది కాదు. ఈ మాసంలో జాగ్రత్తగా అప్రమత్తంగా గమనింపులో ఉండాలి వారి విషయాలకై. ఇక ఈ మాసంలో ఆకస్మిక లేదా చంద్రుని క్షీణదశ సమయ కాలంలో మానసిక వేదన, సంపద నష్టంకి అవకాశాలు ఉంటాయి. ఈ విషయాల్లో గమనింపుగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ మాసంలో సోదరులు మరియు బంధువులతో సంబంధాలు సాధారణంగా మెరుగ్గానే ఉంటాయి అని సూచిస్తుంది. ముఖ్యంగా ఆగస్టు 21 నుండి అయితే పూర్తిగా అనుకూలం అని చెప్పచ్చు. ఇక ప్రేమికులకైతే కనుక ఈ మాసంలో 5వ ఇంటి అధిపతి అయిన గురువు అష్టమంలో అంత మంచిది కాదు. శుక్రుని సంయోగంకి శుక్రుడు కూడా అష్టమంలో సంచరించటం, గురుని సంయోగంలో ఉండటం వలన కొంతవరకు ఇద్దరి మధ్య ప్రేమ పెరిగినా 21 వరకు కూడా వివాహానికి సంబంధించిన విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికైతే మద్దతు లభించడం లేదు వీరికి అనేది గోచారంలో సూచిస్తుంది. ఇక కెరీర్ పరంగా చూస్తే ఉద్యోగంలో మంచి అనుకూలతలు, పురోగతి కనిపిస్తున్నాయి. విజయం ఉంటుంది. పనిలో ఇబ్బందులు ఎదురవుతాయి, ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆర్థిక లాభాలు, జీతభత్యాలకి వృద్ధికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 17 నుండి ఇంకా మెరుగుదలలు కనిపిస్తున్నాయి. సామాజిక గౌరవం, శత్రువుల బాధ, సామాజిక గౌరవం ఉంటుంది, శత్రువుల బాధ తగ్గుతుంది అనేది సూచిస్తుంది. ఇక అయితే వాహక, భూమి, ఆస్తి విషయాలకి అనుకూలంగా లేదు. ఈ మాసంలో పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. చట్టపరమైన విషయాలకి, కోర్టు కేసెస్కి జాగ్రత్తగా ఉండాలి. మొదటి అర్ధభాగంలో ఆలస్యాలు ఉంటాయి, జాప్యాలు ఉంటాయి. ఇక శత్రువులు ఈ మాసంలో బయటపడతారు. శత్రువులు ఎవరో విజయం సాధించేది ఉండొచ్చు. వారిపై రెండవ ద్వితీయ అర్ధభాగంలో అనుకూలంగా ఉంది, అవకాశం ఉంది ఈ మాసంలో వీరికి. ఇక ఆర్థిక విషయాలకు సంబంధించి అయితే ఈ మాసంలో లాభస్థానాధిపతి బుధుడు బలంగా లేడు. లాభాలు, ఆదాయంలో అనేవి హెచ్చుతగ్గులుగా ఉండేదానికి ఆస్కారం మొదటి అర్ధభాగంలో. అదే కాదు, పొదుపుకి కూడా అనుకూలంగా ఉండదు ఈ మాసంలో. ఆర్థిక స్థితి, ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి అనేది గోచారంలో కనిపిస్తుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారికి వాహన ప్రమాదాలకి ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వాహనాలను నడుపుతున్నప్పుడు వాహనాల గురించి కూడా. కుటుంబంలో సమస్యలు పెరిగేది ఉంటుంది. ప్రమాదాలు, ఆర్థిక అస్థిరత, భూమి, రియల్ ఎస్టేట్లో నష్టాలు, ఆరోగ్య సమస్యలు, ఈ విషయాలలో ఏదేనికి గట్టి ఆస్కారం. ఎందుకంటే తిరోగమనంలో శని వల్ల పునరావృతం అయ్యేది కూడా ఉండొచ్చు. 4వ భావాన్ని చూడటం మూలంగా అని శని 4ని చూడటం వలన అంచనా ఇది. ఈ విషయాలకి జాగ్రత్తగా సమస్య ఎదురైనప్పుడు ఎదుర్కొనే మానసిక స్థితిని కోల్పోకుండా అధిగమించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో సాధారణంగా మంచి ఫిట్నెస్గా ఉండేదానికి ఆస్కారం, మంచి ఫలితాలే పొందుతారని సూచిస్తుంది. అయితే చిన్న చిన్న మానసిక ఆందోళనలు, కుటుంబ పరంగా చిరాకులు తప్ప మిగతా చాలా బాగుంటుంది. అయితే పని ఒత్తిడి ఉండే అవకాశం కాబట్టి ఆరోగ్య సంరక్షణ చర్యలపై దృష్టి పెట్టడానికి ఈ మాసంలో మంచి సమయం ఉంటుంది అనేది సూచిస్తుంది. ఈ ఆరోగ్యపరంగా ఇంకా మెరుగుదల కోసం చర్యలు చేపట్టడానికి, ఫిట్నెస్ కోసం యోగా, మెడిటేషన్, వీటన్నిటికీ కూడా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. అయితే వీరు ఈ మాసంలో గురు ఆరాధన, విష్ణు పూజలు, శనికి పరిహారాలు, దుర్గామాత ఆరాధన లేదా రాహుకేతుల పరిహారాలు, ఆంజనేయ ఆరాధన శ్రేయస్కరం, ఇంకా మంచి ఫలితాలకి అనేది సూచిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే కనుక జాబ్లో పురోగతి, ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ విషయాలకి విజయాలు, వ్యాపార లాభాలు, వైవాహిక జీవితంలో భౌతిక సుఖం, ఆనందం, శత్రు జయం ఉంటాయి అని గోచార అంచనా. ఇక చట్టపరమైన విషయాలకి మొదటి అర్ధభాగంలో జాప్యాలు,
శత్రువులు బయటపడతారు. ప్రాథమిక విద్యార్థులకి కేర్ తీసుకోవాలి. ప్రేమికులు జాగ్రత్త పడాలి. ఖర్చుల విషయంలో నిర్వహణ సరిగ్గా చూడాలి. ముఖ్యంగా ఆస్తి వాహన కొనుగోలుకి అవాయిడ్ చేయాలి. కుటుంబ విషయాలపై శ్రద్ధ అవసరం. ఈ విషయాలపై శ్రద్ధ పెట్టాలి. కాబట్టి మిశ్రమంగా ఉంటుంది ఈ మాసంలో, ఈ ఆగస్టు మాసంలో వీరికి ఈ చిన్న చిన్న ప్రతికూలతలకి పైన చెప్పిన పరిహారాలకి కొంచెం ఉపశాంతి ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.